ఈ వీడియో వచ్చేసి బాడీ బటర్. సో నేను ఆల్రెడీ వాష్ చేసుకొని పెట్టుకున్నా. అప్కమింగ్ మొత్తం చలికాలమే కాబట్టి బాడీ అన్నది చాలా డ్రైనెస్ వస్తుంది. ఐ మీన్ స్పెషలీ ఎవరిదైతే డ్రై స్కిన్ ఉంటుందో ఆల్ సీజన్స్లో వాళ్ళైతే చాలా ఇబ్బంది పడతారు. సో డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇది బెస్ట్ అన్నమాట. సో మీరు ఒక్కసారి అప్లై చేసుకుంటే చాలు. ఐ విల్ సే దట్ 6 hours వరకు అయితే ఇది మీకు డ్రైనెస్ అన్నది ఇవ్వదు. బట్ మీరు మార్కెట్లో తీసుకున్న లోషన్స్, బాడీ లోషన్స్ అది చూడండి, పెట్టుకున్న 1/2 hourకే కంప్లీట్గా అబ్జర్వ్ అయిపోయి స్కిన్ మొత్తం డ్రైగా కనిపిస్తుంది. బట్ ఇది అలా కాదు. ఐఎమ్ సెయింగ్ జస్ట్ 6 hours, బట్ లిటరలీ ట్రస్ట్ మీ, డే లాంగ్ అంతా మీ బాడీని చాలా అంటే చాలా హైడ్రేటెడ్గా ఉంచుతుంది. డ్రై స్కిన్ వాళ్ళకైతే ది బెస్ట్ అనే చెప్పాలి ఇదే. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి మేము న్యాచురల్గా సోర్స్ చేసిన ఆయిల్స్ అండ్ బటర్స్ యూజ్ చేస్తాము. సో హియర్ వీ యూజ్ ఓన్లీ కూల్ ప్రెస్ ఆయిల్స్. మేము రాగా మెటీరియల్ తీసుకొని దాన్ని ఆయిల్ తీయడానికి ఇచ్చేసి ఆ ఆయిల్ మాత్రమే ప్రోడక్ట్లో యూజ్ చేస్తాము. డెఫినెట్గా అర్హా న్యాచురల్స్ బ్రాండ్ ఏంటి అంటే కంప్లీట్గా మీరు కళ్ళు మూసుకొని రిలయబుల్ అవ్వచ్చు. బికాస్ వీ గివ్ దాట్ 100% క్వాలిటీ అన్నమాట. సో ఆ బటర్స్ అన్నీ మెల్ట్ అయిన తర్వాత వీ హ్యావ్ టు ఫ్రీజ్ ఇట్ అంటిల్ ఇట్ హార్డెన్స్ అండ్ దెన్ స్టార్టెడ్ విప్పింగ్ ఇట్. ఇలా విప్పింగ్ అన్నది ఒక అట్లీస్ట్ కన్సిస్టెంట్గా 1/2 hour to 45 minutes చేయాలి. బికాస్ ఆ ఆయిల్ అంతా కూడా ఆ కన్సిస్టెన్సీ క్రీమ్ ఫామ్లోకి రావాలి. సో అట్ ద సేమ్ టైం మనం ఒక మిషన్ అన్నది ఫర్ 1/2 hour to 45 minutes మనము రన్నింగ్లో పెట్టలేము. సో వీ హ్యావ్ టు రన్ ఇట్ ఫర్ 10 minutes అండ్ దెన్ దానికి టైం ఇచ్చి మళ్ళీ 10 minutes తర్వాత మళ్ళీ చేసి మళ్ళీ అలా ఒక క్రీమ్ ఫామ్లో వచ్చే వరకు విప్ చేస్తూనే ఉండాలి. ఈ ప్రాసెస్లో మాత్రం చేతులు లాగేస్తాయంటే చెప్పద్దు. దీని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇదే కాదు, ఈ ప్రోడక్టే కాదు, ఏ ప్రోడక్ట్ అయినా కూడా దానికి టైం ఇచ్చి చేతులతో మేము చేస్తాము. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ హ్యాండ్మేడ్. ఓకే, చేతులతో చేసింది చాలా వర్త్ఫుల్గా ఉంటుంది. బికాస్ వీ గివ్ దట్ టైమ్ టు ద ప్రోడక్ట్. అంటే ఇది కూడా హడావిడిలో చేసేటిది కాదు. ప్రతి ఒక్క ప్రోడక్ట్కి టైం ఇవ్వాలి, కన్సిస్టెన్సీ స్టెబిలైజ్ అయ్యేంత వరకు. సో ఇలా హ్యాండ్తో చేసిన ప్రోడక్ట్స్ మీ దాకా వస్తాయి. మీరు అంటారు కదా, మేడం మీరు రిప్లైస్ ఇవ్వరు, మేడం మా ఆర్డర్ ఎంత లేట్గా వస్తుంది, ఏంటి ప్రాబ్లం అనేది. సో ఈ అంత ప్రాసెస్ ప్రతి ఒక్క వీడియోలో నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను. అప్పుడు మీకు అర్థమైపోతుంది ఏ ప్రోడక్ట్ ఎంత టైం తీసుకుంటుంది అండ్ ఏ ప్రోడక్ట్ మేకింగ్ అన్నది ఎలా ఉంటుంది అనేది మీరు చూడొచ్చు. క్లియర్గా మీకు ఒక క్లారిటీ వస్తుంది అండ్ ఆ ఇంగ్రీడియంట్ విషయాలు కూడా. సో ఇది ఇలా ఉండగా నాకు ఒక వాయిస్ వచ్చింది, పాము 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 అనేసి. వెళ్ళి చూస్తే ఇంట్లోకి పాము వచ్చిందనేసి అన్నారు. సో అలా ఏంటి, ఎలా అది ఎలా వచ్చింది అని అంటే బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ ఉండే. సో అది ఆ డోర్ నుంచి ఎంట్రీ చేసుకొని వచ్చింది. దెన్ వి కాల్డ్ స్నేక్ క్యాచర్. సో అన్నయ్య వచ్చేసి తన స్నేక్ని పట్టుకోవడానికి చూశారు. బట్ ఆ టేబుల్ కింద ఉంది కాబట్టి కాస్త కష్టమైంది దాన్ని పట్టుకోవడం. బట్ ఐ వాజ్ రియలీ స్కేర్డ్ బికాస్ ఇంట్లోకి రావడం మాత్రం ఫస్ట్ టైమ్. బట్ చాలాసార్లు మాత్రం ఇంటి బయట అంటే గేట్ లోపలికి అయితే చాలాసార్లు వచ్చేసాయి. చాలాసార్లు అంటే వీక్లీ వన్స్ అన్న ఒకటి కనిపిస్తుంది. ఎలాగోలా హీ ట్రై టు క్యాచ్ ద స్నేక్. అంటే వాళ్ళు వెల్ ట్రైన్డ్గా ఉంటారు కాబట్టి అసలు అదైతే ఎంత కోపంగా ఇలా నోరు తెరచి కాటేయడానికి చూసింది. బట్ ఐ వాజ్ సో స్కేర్డ్కి ఎలా అట్లా పట్టుకుంటారు పాముని. బికాజ్ ఏమోలే, ఏదైనా కూడా వాళ్ళు వెల్ ట్రైన్డ్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి పట్టుకోవడం అంత పెద్దగా రాకెట్ సైన్స్ ఏం కాదు. బట్ ఫైనల్గా పట్టుకున్నారు. డైరెక్ట్ దాన్ని తలనే పట్టుకున్నారు. ఐ వాజ్ లైక్ వామ్మో, ఇలా చాలా భయం అనిపించింది. బికాస్ స్నేక్స్ అంటే అదోలా అనిపిస్తుంది, దాని చేత్తో పట్టుకోవడం అంటే ఇంకా వామ్మో, అసలు దడలేసింది నాకైతే.
అండ్ పట్టుకునే ప్రాసెస్లో 2 టైమ్ కొరికిందని కూడా చెప్పారు ఆ అన్నయ్య. అసలు ఎంత అట్లా ధైర్యం ఎలా వస్తుందో తెలియదు కానీ ఇక ఫైనల్లీ పట్టుకొని బయటకైతే తీసుకెళ్ళారు. బట్ నాకైతే ఇంకా భయం అనిపించింది. అది దాన్ని తీసుకెళ్ళిన తర్వాత కూడా వంగి వంగి మరి టేబుల్ కింద చూస్తున్నాను. నేను మా చిన్నోడైతే చాలా భయపడ్డాము, పక్కకు వచ్చేసాము. నేను చక్కగా దాన్ని పట్టుకొని ఈ బ్యాగ్లో వేసేసిండు. అడిగాను నేను దీన్ని ఏం చేస్తారు అనేసి. సో ఆ అన్నయ్య చెప్పారు ఊరి బయట వదిలేస్తాము అనేసి. సో దట్ వాజ్ ద గుడ్ జాబ్ బికాజ్ వాటికి ఫ్రీడమ్ కూడా ఉండాలి కదా, దే ఆర్ ఆల్సో అ లివింగ్ యానిమల్. సో ఇలాంటివి చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. సో అన్నయ్య అడిగారు వీడియో తీస్తున్నారా అంటే అవును అనేసి అన్నాను. బికాస్ లైక్ ఐ కెన్ అప్లోడ్ ఆన్ యూట్యూబ్ రైట్, ఏం జరిగింది ఎలా జరిగింది అనేసి. ఐ వాజ్ జస్ట్ క్యాప్చరింగ్ ద మూమెంట్. సో ఇక్కడ మేము అందరం డిస్కస్ పెడుతున్నాం అన్నమాట, ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, వామ్మో ఇది అది అని. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే కాసేపటి వరకు దాని టాపిక్ అన్నది హాట్ లెవెల్లో ఉంటుంది కదా. సో దాట్స్ ద డిస్కషన్ గోయింగ్ ఆన్ హియర్. సో ఫైనల్గా నేను ఏదైతే ప్రోడక్ట్ చేశానో అది మధ్యలో ఆపేసాను కాబట్టి అది కంప్లీట్ చేయాలి. సో ఐ కేమ్ బ్యాక్ అండ్ నా వర్క్ నేను స్టార్ట్ చేశాను మళ్ళీ. సో విప్పింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశాము. సో ఇక్కడ నా స్టాఫ్ విప్ చేస్తుంది బికాజ్ ఐ ఆల్రెడీ డిడ్ ఫర్ అ లాంగ్ టైమ్ అండ్ నా హ్యాండ్ పెయిన్ వచ్చింది. సో స్టాఫ్కి చెప్పాను చేయమని. సో షీ వాజ్ డూయింగ్ ద హోల్ థింగ్. అండ్ ఇలా ఫైనల్గా మీరు చూసారు కదా స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో ఎలా ఆయిలీ కంటెంట్ ఉందో, అది విప్ చేయగానే ఎలా ఇలా క్రీమీ టెక్స్చర్లో వచ్చిందో. సో దిస్ ఈజ్ ద ఫైనల్ కన్సిస్టెన్సీ అన్నమాట. దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మనము న్యాచురల్ కలర్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ లైక్ పౌడర్స్ ఉంటాయి కదా హర్బల్ పౌడర్స్. సో హర్బల్ పౌడర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ బీట్రూట్ పౌడర్, రోజ్ పౌడర్, లిక్విరైజ్ పౌడర్ అలాంటివి. అవి యాడ్ చేసుకుంటే ఇంకా మంచి ఎఫెక్టివ్నెస్ అనేది ఉంటుంది. బికాస్ బాడీకి రాసుకున్న తర్వాత బాడీ మీద ఎలాంటి ట్యాన్ ఉన్నా పిగ్మెంటేషన్ ఉన్నా అది స్లోగా గ్రాడ్యువల్గా పోతుంది. బట్ ద యూసేజ్ ఆఫ్ దిస్ క్రీమ్ హ్యాస్ టు బి కన్సిస్టెంట్. సో హియర్ we are making యూనికార్న్ బాడీ బటర్. సో యూనికార్న్ బాడీ బటర్ కలర్స్లో మనం చేస్తున్నాము. సో ఐ మేడ్ 3 బౌల్స్, అంటే చేసిన క్రీమ్ అనేది 3 బౌల్స్లో పెట్టేసి నాకు కావాల్సిన కలర్ యాడ్ చేసి, కలర్ అంటే కలర్ కాదు, ఐ యూజ్డ్ హర్బల్ పౌడర్ యాజ్ వెల్ యాజ్ ఆర్గానిక్ కలర్. ఓకే, దట్ ఈస్ వెరీ సేఫ్ ఫర్ స్కిన్. సో వీ ఓన్లీ యూజ్ ఆర్గానిక్ కలర్స్. సో అది ఇప్పుడు మనము పైపింగ్ బ్యాగ్లో వేసుకొని ప్యాకింగ్ చేద్దాం. సో ఇది పైపింగ్ చేసి ప్యాకింగ్ చేసే వరకు నాకు ఆల్మోస్ట్ ఒక 6 hours అయితే పట్టింది. బికాజ్ దెర్ వాజ్ డిస్ట్రాక్షన్ ఇన్ బిట్వీన్. అండ్ దాని తర్వాత వెంటనే అయితే అవ్వదు ఈ ప్రోడక్ట్ కూడా, దానికి ఖచ్చితంగా టైం ఇవ్వాలి. సో దిస్ బాడీ బటర్ మేకింగ్కి నాకు ఆల్మోస్ట్ ఒక 6 hours అయితే పట్టింది. ఎందుకంటే ఫస్ట్ బటర్స్ని మెల్ట్ చేయాలి, దాని తర్వాత అది గట్టిగా అయ్యే వరకు రెస్ట్ ఇవ్వాలి, దాని తర్వాత విప్పింగ్ చేయాలి, విప్పింగ్ చేస్తూ కొంచెం టైం ఇచ్చి మళ్ళీ విప్పింగ్ చేయాలి, అండ్ దెన్ ఫైనల్గా ప్యాకింగ్ వస్తుంది. సో ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. దట్స్ వై ఫర్ వన్ ప్రోడక్ట్ వీ టేక్ 1 day టు మేక్ ఇట్. సమ్టైమ్స్ ఈవెన్ 4 to 5 days కూడా పడుతుంది. శతదౌత గ్రితా క్రీమ్ అయితే అసలు చెప్పొద్దు, ఎంత టైం టేకింగ్ అంటే అది స్టాక్ అయిపోతే నాకు చిన్నపాటి హార్ట్ అటాక్స్ వస్తాయి. బికాజ్ ఇప్పుడు అది చేయాలా అన్నట్టు, బికాజ్ ఆ మేకింగ్ ప్రాసెస్ అంటే చాలా పెద్ద ప్రాసెస్. అండ్ కస్టమర్స్ మేడం మా ఆర్డర్ ఏది అని మెసేజ్ చేస్తూనే ఉంటారు. దయచేసి ప్లీజ్ నా సిచ్యువేషన్స్ అర్థం చేసుకోండి. మేము అమ్మేది చీరలు కాదు, నగలు కాదు, ఇలా ఆర్డర్ రాగానే అలా ప్యాక్ చేసి పంపించడానికి. మేము చేసేటివి ఆర్గానిక్ ప్రోడక్ట్స్. కొంచెం టైం ఇవ్వండి, పేషెన్స్గా ఉండండి, మీ ఆర్డర్ మాత్రం ఖచ్చితంగా డిస్పాచ్ అవుతుంది. ఎక్కడా కూడా డబ్బులు తీసుకొని మాత్రం మేము పారిపోము. ప్లీజ్ ఇది ఒక్కటి అర్థం చేసుకోండి, మరీ ఎందుకు చెప్తున్నాను అనేసి. ఫైనలీ యూ సీ ద ప్రోడక్ట్ ఎంత కలర్ఫుల్గా ఉందో.
సో నా ప్రోడక్ట్లో అంటే నేను చేసే ప్రోడక్ట్లో మంచిగా కనిపించేది ఈ యొక్క బాడీ బటర్ మాత్రమే. బికాస్ ఐ ఫోకస్ ఓన్లీ ఆన్ ఎఫెక్టివ్నెస్. ప్రోడక్ట్ ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నది అనేది ఇంపార్టెంట్, లుక్స్ కాదు. సో నా ప్రోడక్ట్స్, నా సోప్స్ లుకింగ్లో అంత అట్రాక్టివ్గా ఉండవు, బికాస్ నేను అందులో ఎఫెక్టివ్గా ఉండే ఇంగ్రీడియంట్స్ వేస్తాను కాబట్టి ఆఫ్టర్ యూస్ అది ఎంత బాగా మనకి ఎఫెక్టివ్గా ఉన్నదన్నది ఇంపార్టెంట్ కదా. లుక్స్లో ఏముందండి, అందుకే నేను పెద్దగా లుక్స్ మీద ఫోకస్ చేయను. బట్ ఈ ఒక బాడీ బటర్ మాత్రము చూడ్డానికి బాగుంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది, బికాజ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఆల్ ఆయిల్స్ అండ్ బటర్ కాబట్టి. సో ఇది ఒకటి లుక్ వైజ్లో ఐ కెన్ గివ్ 100/100, బికాస్ అలా చూడగానే చూస్తూనే ఉండాలనిపిస్తుంది, అంత క్యూట్గా కనిపిస్తుంది. స్పెషలీ ఫర్ ఉమెన్, లైక్ ఎవరికైతే పింక్ యూనికార్న్ కలర్స్ వేస్తామో వాళ్ళైతే హ్యాపీగా యూస్ చేయొచ్చు. చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది బాడీ మీద, చాలా మాయిశ్చర్గా ఉంటుంది. యూస్ చేసి చూడండి. అండ్ చాలా వరకు మీ ట్యానింగ్ పోతుంది అండ్ బాడీ అన్ఈవెన్గా ఉంటే ఈవెన్గా కూడా అవుతుంది. బట్ మీరు కన్సిస్టెంట్గా యూస్ చేస్తేనే హర్బల్ ప్రోడక్ట్స్, న్యాచురల్ ప్రోడక్ట్స్, కెమికల్ ప్రోడక్ట్స్ లాగా ఇమ్మీడియట్గా కెమికల్ ప్రోడక్ట్స్ అయితే మీకు ఇన్స్టెంట్గా రిజల్ట్ ఇస్తాయి, బట్ అంతే ఫాస్ట్గా మీ స్కిన్ని డ్యామేజ్ కూడా చేస్తాయి. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అలా కాదు, రిజల్ట్ ఇవ్వడానికి టైం తీసుకుంటుంది, బట్ అట్ ద సేమ్ టైం మీ యొక్క కన్సర్న్స్ని టార్గెట్ చేసి అది సబ్సిడైజ్ కూడా చేస్తుంది. సో ఇలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నన్ను మోటివేట్ చేయండి. సో మేకింగ్ వీడియో కూడా నేను క్లారిటీగా పెడతాను, ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేస్తేనే. Okay, so yeah, thank you for watching this video. Bye.